ఎండ తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ప్రధానంగా రోజు రోజుకి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజు రోజుకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎండల తీవ్రత పెరిగి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు. ముఖ్యంగా మార్చిలోనే ఎండలు మాడ పగలగొడుతున్నాయని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ పనులు చేసే రైతులు కానీ, అదేవిధంగా కూలీలు కానీ ముఖ్యంగా ఎండపూట పనిచేయాలంటే తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా తలలకు గుడ్డలు కట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎండల తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 40కి పైగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఎవరైతే ప్రజలు వ్యవసాయ పనులు చేసే వాళ్ళందరూ, రైతులు పనులు చేయడానికి పంట పొలాలకు వెళ్దామన్నా, అదేవిధంగా ఏమైనా పనుల కోసం బయట ప్రాంతాలకు వెళ్దామన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఎండలు దడబుట్టిస్తున్నాయని ప్రజలందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దంచి కొడుతున్న ఎండలు, మరొక వైపు వేడి గాలులతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలందరూ కూడా ఒక ఆందోళన, ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంతటి తీవ్రమైన ఎండల్ని గత ఏడాది ఎప్పుడు కూడా చూడలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరులో ఒక పంట చేలలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళకి ఎండ తీవ్రత ఎట్లా ఉందనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. అమ్మ, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగున్నది సారు. ఎండలకు ఇట్లేగా కూసుండుకుంటా అన్ని చెట్ల నీడకు నీళ్ళు లాక్కుంటా పని చేస్తున్నాం సారు. మాకు ఎండలు అయితే బాగున్నాయి. ఈ మార్చి నెలలు ఎట్లున్నాయంటే ఇంకా వచ్చే నెలలు ఎట్లుంటాయో. ముఖ్యంగా తలకి గుడ్డలు కట్టుకున్నారు. ఎండ తీవ్రత ఏమైనా తగ్గుతుందా? అయినప్పటికీ కొంచెం అట్లా నీడ అనిపిస్తుంది అంతే సారు. ఏ తలకాయ నోయకుండా దానికి ఏమి నీడు ఉంటుంది. దీనికి 2 వరుసల పేగ కట్టుకుంటే అట్లా ఎండకు ఎట్లో బతుకు తెరవ కొరకు పని చేయబడుతుంది. ఈ ఎండ తీవ్రత వల్ల దాహం అనిపిస్తుందా? నీళ్ళు తాగుతాం కదా, మునుముకు నీళ్ళు తాగకుండా పని చేస్తాం. నీళ్ళు నోరెండిపోద్ది. ఈ 3 వేల వరకు నోరెండిపోద్ది. నీళ్ళు తాగుతాం. మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక మును తెంపుతాం, మళ్ళీ నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగని పనే చేయరాదు. ఇది అమ్మ చెప్తున్న మాట. మునుముక్కి ఏదైతే ఎండ తీవ్రత వల్ల దాహం పెరుగుతుంది, నీళ్లు తాగుతున్నాం, అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత, నీళ్లు తాగినప్పటికి కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. మరొక అమ్మ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎండ తీవ్రత గత ఏడాదితో చూస్తే ఎట్లా ఉందమ్మా? మస్తు ఎండలు ఉన్నాయి సారు, మస్తు ఎండలు ఉన్నాయి. అవి ఇట్లా అగ్గోళ్ళ దునుకుతున్నాయి, బాగా కాలు కాలుతున్నాయి. ఇప్పుడు మొత్తం రక్తం అంతా ఉడుకుతుంది. గత ఏడాది మేలో ఎండలు బాగుండేవి, కానీ ఇప్పుడు మార్చి నెలలోనే మాడ పగలగొడుతున్నాయా? మార్చి నెలలో బాగా ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా ఉన్నదంతా ముంగట్నే ఉన్నది కాలము. ఇప్పుడే ఇంతగానో ఎండలు కొడుతున్నాయి. అవి చచ్చేది తెలియదు, బతికేది తెలియదు. మీరు టమాటాలు తీయడానికి వచ్చిన కూలీలు కదా, మీతో పాటు మిగతా వాళ్ళు కూడా రావడానికి జంకుతున్నారా, భయపడుతున్నారా? ఇంటి వాళ్ళే ఇక మేమే తెంపుతాను. ఎవరు వస్తలేరు, ఎండలకు భయపడి ఎవరు వస్తలేరు. ఇది ఇక్కడున్న ఎవరైతే అమ్మ చెప్తున్న మాట. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తారో, రైతులందరూ కానీ, కూలీలు కానీ, కనీసం వాళ్ళు వ్యవసాయ పనుల కోసం బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఒక ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.